నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భోగాపురం ఎయిర్పోర్ట్ విమానాశ్రయ ప్రారంభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కొండపల్లి. ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని కొండపల్లి పిలుపు. ఆంధ్ర జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం. అధికారంలోకి రాగానే బాధిత మత్స్యకార కుటుంబాలకు చెరో ₹1 కోటి పరిహారం. జబ్బరితోటలో ఆర్థిక సాయం అందించి భరోసా ఇచ్చిన వైసీపీ నేతలు. సిపిఎస్ నుండి ఓపీఎస్ కు మార్పు. కృతజ్ఞ అభినందన సభలో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఉత్తరాంధ్ర ఉద్యోగులు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ కేంద్ర మాజీ పౌర విమానయాన శాఖ మంత్రి పూస్పాటి అశోక గజపతిరాజు హయాంలో విమానాశ్రయానికి శంకుస్థాపనతో పాటు అవసరమైన అనుమతులు భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు నిరంతర పర్యవేక్షణలో నిర్మాణ పనులు వేగవంతమై పూర్తి దశకు చేరుకున్నాయని చెప్పారు. వచ్చే నెల 1వ తేదీన జరిగే ప్రారంభోత్సవానికి ఉత్తరాంధ్ర ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి బహిరంగ సభ కోసం సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉత్తర దక్షిణ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించామని చెప్పారు. సుమారు 3000 వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లా ఎస్పీఆర్ దామోదర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా పగడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బందోబస్తును 4 సెక్టార్లుగా విభజించి ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. సభా వేదిక, ప్రజల రాకపోకలు, భద్రత, ట్రాఫిక్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో అప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేసి ఈ ప్రాంతానికి కావాల్సిన ఎయిర్పోర్ట్కి అన్ని వేళలా అన్ని అప్రోచ్ పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయంలో సుమారు 70-80% ల్యాండ్ ఎక్విజిషన్ చేసి క్రమేణా వచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోవడం వల్ల ఎయిర్పోర్ట్ పనులన్నీ కూడా కొంచెం వెనకపడడం జరిగింది. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి మన ప్రీతం నాయకులు మరి శ్రీకాకుళం పార్లమెంటరీ సభ్యులు మరి సివిలేషన్ మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు కూడా పెద్ద బాధ్యత తీసుకొని ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన సలహాలు తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి కలవలసినటువంటి ఎయిర్పోర్ట్ని ప్రతి నెల వచ్చి మానిటర్ చేసుకొని పనులన్నీ కూడా వేగవంతం చేయడంతో పాటు ఆంధ్ర జలాశయం నుంచి ఖరీఫ్ సాగునీటికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి విడుదల చేశారు. రైతులకు సాగునీటి కొరత లేకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో పనిచేస్తుందని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఆంధ్ర జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 0.98 టీఎంసీలు ఉన్నాయన్నారు. మొత్తం 9426 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే సామర్థ్యం ఉందన్నారు. మెంటాడ 3969 ఎకరాలు, గజత్ నగరంకి 3340 ఎకరాలు, బొండపల్లి 2117 ఎకరాలు ఆయకట్టు ఉందన్నారు. కుడి ప్రధాన కాలువ ద్వారా 4796 ఎకరాలకు, ఎడమ ప్రధాన కాలువ ద్వారా 4630 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం జలాశయంలో 0.543 టీఎంసీలు నీటి నిలువ మాత్రమే ఉందన్నారు. ఈరోజు మన కోట ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆంధ్ర ప్రాజెక్టుకి 1,40,00,000 శాంక్షన్ చేసి ఇవన్నీ క్లియర్ చేసి అందరికీ టైలెండ్ దాకా నీళ్లు ఇవ్వాలి అని అనుకున్నాం కాబట్టి అది చేసాం. ఈరోజు కూడా మన పెద్దలు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇంకా చాలా డెవలప్ చేయాలి. చాలా డెవలప్ చేసి ఇక్కడ నిజంగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాల్సినటువంటి
అవసరం ఆవశ్యకత ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల అంతా గిరిజనులే ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే మత్స్యకారులు కూడా గిరిజనులే కాబట్టి వాళ్ళకి చేపలు పట్టుకోవడానికి అనువుగా ఉంటుందనే మనం ఆ రోజు కూడా చేపలు వేయటం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా నేను వీళ్ళు వచ్చారు ఫిషరీస్ వాళ్ళు అనుకున్నాను, రాలేదు. అతి త్వరలో మళ్ళీ మేమే వచ్చి చేపలు విడిచిపెడతామని మీకు సభాముఖంగా మాటిస్తున్నాం. ఎందుకనంటే పార్వతీపురం జిల్లాలో ఆల్రెడీ మనం 2 ప్రాజెక్టులకి, ఎందుకంటే మన నియోజకవర్గంలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది ఆంధ్ర ప్రాజెక్టు మన మెంటాడ మండలంలో ఉంటే, మక్కువలో వెంగళరాయ సార్ ప్రాజెక్టు ఉంటే, పాచిపెంటలో పెద్దగట్టు ఉంది. సాలూరికి కూడా ఆ 2 ప్రాజెక్టులు కూడా మనకి కలుస్తాయి. కాబట్టి ఈ మొత్తం 3 ప్రాజెక్టులు కూడా మన నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ మన నియోజకవర్గంలో ఉన్న ఆ 2 ప్రాజెక్టులు ఆల్రెడీ చేపలు విడిచిపెట్టాం. కాబట్టి ఈ ప్రాజెక్టు కూడా విజయనగరం జిల్లాకి ఇంకా చేపలు రావడం కొంచెం లేట్ అయ్యింది. కాబట్టి ఖచ్చితంగా వచ్చే విధంగా చర్యలు తీసుకొని ఇక్కడ చేపలు విడిచిపెట్టడం కూడా ఖచ్చితంగా జరుగుతుందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ ఆధ్వర్యంలో కాశీ అయోధ్య ఉచిత దివ్య దర్శన యాత్ర ఘనంగా ప్రారంభమైంది. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపిక చేసిన సుమారు 1400 మంది భక్తులతో కూడిన ప్రత్యేక రైలు ఆదివారం ఉదయం 7:30 అనకాపల్లి రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. ఎంపీ సీఎం రమేష్ జెండా ఊపి ఈ యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. చాలా గొప్ప విషయం ఇది, సామాన్యమైన విషయం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. ఆయన చెప్పలేకపోతున్నా కానీ కోట్ల మీద ఖర్చు అయ్యేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఎంతమందికి అవకాశం కల్పించి సుమారు ఈరోజు అయితే 1400 మంది వరకు సుమారుగా వెళ్తున్నారు. ఈ కార్యక్రమం ఇక్కడ బాగా చేయడమే కాకుండా రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా మన అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇచ్చి 3 ప్రత్యేకమైన స్పెషల్ ట్రైన్స్ అనకాపల్లి నుంచే మొదలుపెట్టే విధంగా మొదలుపెట్టేందుకు వారికి మరొకసారి నా హృదయపూర్వక ప్రత్యేక అభినందనలు. అదే కాకుండా ఇంకా కొన్ని స్టేషనల్ హాల్స్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా కేంద్రం అయింది కాబట్టి వందే భారత్ ఏదైతుందో ఆ దాని హాల్ట్ కూడా అనకాపల్లి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ పార్లమెంట్లో కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్ రాలేదు. అలాగే ఈరోజు అనకాపల్లి పార్లమెంట్లో అక్షరంలోనే కాదు అభివృద్ధిలో కూడా ముందంజలో ఉంది, ఫస్ట్లో ఉంది, నెంబర్ 1లో ఉంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ అనకాపల్లి భారతదేశంలోనే ఒక మంచి పార్లమెంటుగా మనల్ని చూసి అందరూ నేర్చుకునే విధంగా తీసుకొని వచ్చి తీర్చిదిద్దామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేయండి. అలాగే ఈరోజు మొట్టమొదటిగా అనకాపల్లి నుంచే అయోధ్య వరకు మనం స్పెషల్ ట్రైన్ వేసుకొని ఇక్కడ ఉండే కూటమి ఎవరైతే ఉన్నారో నాయకులందరికీ సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ యాత్ర వల్ల మంచి శుభం జరగాలి. నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తామని చెప్పి ఈ నెల 16వ తేదీన నోటీస్ ఇవ్వడం జరిగిందని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి కామేష్ అన్నారు. అమర్భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ నాయకులు ఎస్ రంగరాజ్తో కలిసి ఆయన మాట్లాడారు. ఎంహెచ్ఓతో సంప్రదింపులు జరిపామని, అయితే ప్రభుత్వానికి తాత్కాలికంగా సమ్మెని నిలుపుదల చేయడం జరిగిందన్నారు. సెలవు దినాల్లో కూడా పనిచేసిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. జాతీయ సెలవులు కార్మికులకు ఇవ్వడం లేదన్నారు. సచివాలయంలోని సూపర్వైజర్లు ఏర్పాటు చేశారని, వారిని కూడా పనిలోకి పంపిస్తే పని భారం తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సమ్మె నోటీస్ మీద నిన్న గౌరవ హెల్త్ ఆఫీసర్ గారు చర్చలకు పిలిచారు. చర్చల్లో మాకు 11 సమస్యలు ఉన్నాయి. 11 సమస్యల్లో ఆదివారం సెలవులు కానీ, జాతీయ సెలవులు, పండగ సెలవులు, ఎటువంటి సెలవులు లేవు. కార్మికులు 365 రోజులు కూడా బానిసల్లా కష్టపడుతున్నారు. మేము ప్రభుత్వ ఉద్యోగులం, కార్మికులం, మాకు కూడా పూర్తిగా ఒకరోజు సెలవు ఇవ్వండి అని కోరుకుంటున్నాం. మా సెలవు ఉండేది, ఆ సెలవుని మేము పనిచేయడం అలవాటు చేసాం. మా సెలవు కోసం మేమే పోరాడవలసిన పరిస్థితి వస్తుంది. అలాగే సచివాలయాల్లో తగినంత సిబ్బంది లేరు. అనధికారంగా పారిశుద్ధ్య కార్మికులుగానే జీతం తీసుకుంటూ సూపర్వైజర్లుగా ఉన్నారు కొంతమంది. వాళ్ళందరినీ కూడా పనిలోకి దింపితే ఒక 40-50 మంది కార్మికులు కలిసి వస్తారు. అప్పుడు పనిచేస్తున్న కార్మికులపై కూడా పని భారం తగ్గుతుంది. ఇవన్నీ కూడా మేము కమిషనర్ గారి దృష్టిలో పెట్టాం. వారం రోజులు టైం అడిగారు. ఈ సమస్యల పరిష్కారం ఆపకపోతే సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసాం తప్ప సమ్మె అన్నది ఆపలేదు. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు
మేము కంటిన్యూగా కార్యక్రమాలు కొనసాగిస్తామని నేను కార్మికులతో ఎట్టు సేకరి చేయించి పనిముట్లు ఇవ్వకుండా ఎట్టు సేకరి చేయించి చెయ్యకపోతే మీ పనులు ఆపేస్తాను కార్మికుల్ని కూడా బ్లాక్మెయిల్ చేసే సూపర్వైజర్లు కానీ సచివాలయ సెక్రటరీలు కానీ అధికారులు కానీ చాలా దీనిగా ఉంది. దాని మీద ఏఐటీ సమ్మె నోటీస్ ఇచ్చాం. ఆ సమ్మె నోటీసులోని మా అంశాలు ఒకటే, కార్మికుడికి స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. వాళ్ళకు కూడా ఏ కష్టం సుఖం వచ్చినా సరే రావాల్సిన హక్కులన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలా. అలాగే వారానికి 2 రోజులు కార్మికుడు రాకపోతే సీఎల్ మార్పు చేసి సీఎల్ లీవ్ ఇవ్వాలా. కార్మికుడు ఏ గడిని ఏ కష్టం వద్ద తెలియదు. ఆ కష్టాలు కార్మికుడు ఉండిపోతే ఆయన మన్నాడు మళ్ళీ కంటిన్యూ పని ఆపేయడానికి అక్కడ ఉన్న సూపర్వైజర్లు కానీ సచివాలయ సెక్రటరీలు కానీ చేస్తారు. అది కరెక్ట్ కాదు. అలాగే ఏదైతే కార్మికులు ఎప్పటి నుంచో కష్టపడి సాధించుకున్న వీక్లీ ఆఫ్ పోరాటాలు చేసి సాధించుకొని వీక్లీ ఆఫ్ కూడా ఇవ్వడానికి అధికారులు ఎన్నిసార్లు మనం ఆ దృష్టి తీసుకెళ్ళే పరిష్కారం అవ్వలేదు. జాతీయ స్థాయి ఖోఖో క్రీడాకారుడు తురాల అనిల్ కుమార్ యాదవ్ జ్ఞాపకార్థం జిల్లా స్థాయి ఆహ్వానపు ఖోఖో పోటీలు నగరంలోని కస్బా హై స్కూల్లో జరిగాయి. మొత్తం 15 జట్లు పాల్గొని వారి ప్రతిభను చాటారు. ఉత్సాహభరితమైన వాతావరణంలో ఖోఖో పోటీలు నిర్వహించారు. ఒలింపియన్ మాణిక్యాలరావు, విశ్రాంతి సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు చిన్నం నాయుడు, ఖోఖో సంఘం చైర్మన్ పెనుమజ్జి విజయలక్ష్మి ఈ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖోఖో క్రీడాకారులకు జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుని వచ్చిందన్నారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా బాగా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ కమల నాభారావు, స్కూల్ గేమ్స్ సెక్రటరీ గోపాల్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఖోఖో పోషకుడిగా అనేక టోర్నమెంట్లు నిర్వహించాడు. అనేక టోర్నమెంట్లో ఖోఖో పోషించాడు. అలా డిఎస్ఏలో వర్క్ చేస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆంధ్రాలో మంచి ప్లేయర్గా పేరుంది. క్రీడా పోషకుడిగా, ఇక్కడ ఖోఖో శిక్షకుడిగా చాలా అనేకమైన ఖోఖో ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మంచి ఆర్గనైజర్గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తి అకాల మరణం చెందాడు. అతని జ్ఞాపకార్థం మేము సహచర బృందం ఖోఖో సంఘం అందరూ కలిసి అతని పేరు మీద జ్ఞాపకార్థం ఒక చిన్న జిల్లా లెవెల్ టోర్నమెంట్ నిర్వహించుకుంటున్నాం. త్వరలో అతని పేరు మీద ఇంకా మంచి టోర్నమెంట్ చేయాలి, పెద్ద టోర్నమెంట్ చేయాలని అందరూ సంకల్పించుకున్నాం. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని భారతదేశంలోనే సీనియర్ నేషనల్స్లో కాంస్య పథకం గెలుచుకున్నారు. తర్వాత ఆయన జిల్లా స్పోర్ట్స్ అథారిటీలో ఖోఖో కోచ్గా పనిచేశారు. ఆయన మన జిల్లాలో ఎన్నో టోర్నమెంట్లు కూడా ప్రీమియర్ లీగ్ అనే పేరు పెట్టి క్యాష్ ప్రైజ్ ఇచ్చి మంచి టోర్నమెంట్లు నిర్వహించిన ఘనత ఆయనకు ఉంది. అలాగే క్రీడాకారులు కూడా కోచ్గా ఉండి తయారు చేయడం కూడా జరిగింది. అటువంటి మంచి వ్యక్తి అకాల మరణం చెందిన తర్వాత ఆయన సహచర బృందం అయినటువంటి ఆయన ఫ్రెండ్స్, తర్వాత కొంతమంది వ్యాయామ ఉపాధ్యాయులు అలాంటి వారి సహకారంతో ఈ టోర్నమెంట్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ టోర్నమెంట్కి మేము అనుకున్న దానికన్నా విశేష స్పందన వచ్చింది. సుమారు మేము 15 టీముల వరకు రమ్మని చెప్పాం. అవి వచ్చాయి. ఉదయం నుండి లీగ్ మరియు నాకౌట్ పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి. లీగ్ పూర్తి అయిన వెంటనే క్వార్టర్ ఫైనల్స్, ఆ తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్స్ నిర్వహించి వారందరూ కూడా బహుమతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తన 15వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మక బ్లాక్ బస్టర్ నెంబర్ 1 సేల్ను ఘనంగా ప్రారంభించింది. పార్వతీపురంతో పాటు తెలుగు రాష్ట్రాలు మరియు కర్ణాటకలో విస్తరించి ఉన్న తమ షోరూముల ద్వారా కస్టమర్లకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. ఈ ఆఫర్లో భాగంగా లేటెస్ట్ డిజైన్ వేర్స్ పై 66% వరకు భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ సీజన్లో సంతోషం టన్నుల్లో అనే నినాదంతో కస్టమర్లు ఆహ్వానిస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. పండగలు, శుభకార్యాల వేళ కుటుంబ సభ్యులందరి అభిరుచులకు అనుగుణంగా అధునాత పట్టు చీరలు, డిజైనర్ వేర్స్, పురుషుల కోసం స్మార్ట్ క్యాజువల్స్, ఎథనిక్ వేర్, చిన్నారుల కోసం ఆకర్షణీయమైన దుస్తులను అందుబాటులోకి ఉంచారు. నాణ్యమైన వస్త్రాలు సరసమైన ధరలకే అందించడం మా ప్రత్యేకతని కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం కోరింది. పార్వతీపురం బ్రాంచ్లో మహిళల కోసం మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆషాఢ ఆఫర్ స్టార్ట్ చేశాం సార్. మనకి కిలో సేల్ అని చెప్పి ఖోఖో పద్ధతిలో మనము మొట్టమొదటిసారిగా మన పార్వతీపురంలో కిలో సేల్ ఖోఖో పద్ధతిలో మనం స్టార్ట్ చేశాము. కిలో సేల్ స్టార్టింగ్ ఫ్రమ్ 400 నుంచి 500, 600, 700, 800, 900, 1000 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు మనం లో ఫ్యాన్సీ
శారీస్ రన్ అవుతుంది సార్. ఇవి కాకుండా పట్టు శారీస్ కూడా 1500 నుంచి 1500, 1600, 1700, 1800, 1900, 2000 వరకు కూడా పట్టు శారీస్ కూడా కిలోలో మనం ఇస్తున్నాం. ఇది కాకుండా బెనారస్ శారీస్ స్టార్టింగ్ ఫస్ట్ శారీస్ 1495 శారీ ఉంటే సెకండ్ శారీ 49 రూపీస్కి వస్తుంది సార్. బట్టలు వచ్చేటానికి కిలో శారీ ఉంటే కిలో శారీ ఫ్రీ వస్తుంది సార్. అది 3000, 4000 రూపాయలు కొద్దిగా శారీస్ కూడా ఉన్నాయి. ఇది కాకుండా ఫ్యాన్సీ శారీస్లో కూడా 2190 రూపాయలు ఫస్ట్ శారీ ఉంటే సెకండ్ శారీ 10 రూపీస్కి వస్తుంది సార్. ఇది ఈ మహిళలకే కాకుండా మగవారు కూడా మన జెంట్స్ వేర్లో ఫ్లాట్ 50% బై 2 get 1, బై 1 get 1, బై 2 get 2 బ్రాండ్స్ మీద కూడా ఆఫర్లు వస్తున్నాయి. మహిళలకి మన జెంట్స్కి కాకుండా చిన్నపిల్లలకు కూడా ఫ్లాట్ 50%, 40% కూడా మన దగ్గర షాపింగ్ షాపింగ్ భారతదేశంలో అవైలబిలిటీ ఉంది. పాటు వెడ్డింగ్ మ్యారేజ్ పర్పస్ సంబంధించిన కస్టమర్స్ కూడా మన దగ్గర స్పాట్ కుక్కలు అవైలబిలిటీ ఉన్నారు సార్. సపోజ్కి ఒక 50,000 కొనే కస్టమర్కి 3 5-లేయర్ కుక్కరు, 2-లేయర్ కుక్కరు, 3-లేయర్ కుక్కరు కూడా ప్రొవైడ్ చేస్తాము. అలా 50,000 నుంచి 2 లక్షల వరకు పర్చేజ్ చేసిన కస్టమర్లందరికీ కూడా స్పాట్ గిఫ్ట్లు ఇస్తాం సార్. ఈ ఆఫర్ కూడా మీరు అందరూ వినియోగించాలని కోరుకుంటున్నాను. బీసీ భవనంలో ఐక్యవేదిక ముఖ్య నాయకులు చోడి ఆదినారాయణ, రొంగల రామారావు, కె తిరుపతి నాయుడు, భూర ఐశ్వర్య యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో సుమారు 2034 కులాలు, 25,000 ఉప కులాలు ఉంటే 70 నుంచి 80 కులాలు మాత్రమే రాజకీయ అధికారంలోకి ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో 134 కులాలు, 2000 ఉప కులాలు ఉంటే 10 నుండి 20 కులాలు మాత్రమే రాజకీయ అధికారంలో ఉన్నారు అని చెప్పారు. ఎక్కువ శాతం కులాలు కనీసం వార్డు నెంబర్ పదవికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని కుల ప్రజలకు రాజకీయాల్లో వాటా కోసం డాక్టర్ రంగరాజన్ మిశ్రా నేతృత్వంలో బీసీ అధ్యక్షుల కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. డాక్టర్ రంగరాజన్ మిశ్రా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోని పర్యటించి ప్రజల అభిప్రాయాలు, జీవన ప్రమాణాలు తెలుసుకుని నివేదిక రూపంలో నిమగ్నమై ఉండగా రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్, సెప్టెంబర్ నెలలో ఎన్నికలు జరపడానికి ప్రయత్నం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీవీ దుర్గారావు, ఇప్పిల్ రామారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రంగరాజన్ కమిషన్ వచ్చి వెనుకబడినటువంటి కులాలు, బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో అన్ని కులాలకి న్యాయం జరగడానికి రాష్ట్రం అంతా పర్యటన చేసి అన్ని కుల సంఘ నాయకుల దగ్గర కూడా రిప్రజెంటేషన్ స్వీకరించారు. ఆ కమిషన్ తాలూకా రిపోర్టు రాకముందు ఎలక్షన్కి వెళ్ళడం వల్ల ఏంటంటే కొన్ని కులాలకి అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. మరి అలాంటప్పుడు మీరు రంగరాజన్ కమిషన్ తాలూకా రిపోర్టు వచ్చే వరకు ఎటువంటి ఎలక్షన్లకు వెళ్లకుండా ఈ కులాలు ఏవైతే ఉన్నాయో మరి స్వతంత్రం వచ్చి మరి ఇంచుమించు 70 సంవత్సరాలు దాటిపోయి ఇప్పటికీ కూడా కొన్ని కులాలు రాజ్యాంగానికి కానీ, ఉద్యోగాలకు కానీ, చదువుకు కానీ, రిజర్వేషన్లకు కానీ అందుబాటులో లేకుండా ఉన్నాయి. ప్రభుత్వ ప్రతినిధులైనటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేపు అక్టోబరు, సెప్టెంబర్లో స్థానిక ఎన్నికలు వెళ్తామని ప్రకటించడం జరిగింది. అయితే బీసీల కోసం, హక్కుల కోసం ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగ రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ రిపోర్ట్ రాకుండా ఎలక్షన్కి వెళ్తే బీసీలో ఉన్న కులాలకు అన్నింటికీ అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నిర్ణయం చాలా తప్పు. కమిషన్ రిపోర్ట్ వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి. ఆ వెళ్ళేటట్టయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అనేక మంది సబ్కులాలకి న్యాయం జరిగే అవకాశం దొరుకుతుంది. కాబట్టి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ ప్రకటించి అన్ని కులాలకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్రంలోని 71 రంగాల్లో ప్రైవేటు యాజమాన్యాల వద్ద పనిచేసే 50 లక్షల మంది కార్మికులకు కనీస వేతనాల చట్టం సవరణ చేసి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ పిలుపునిచ్చారు. స్థానిక ప్రజా సంఘాల కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులు ఎన్నుకున్న ప్రభుత్వాలే అన్యాయం కార్మికులకు చేస్తున్నాయన్నారు. చట్ట ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచి వాటిని మీ యజమానుల చేత చెల్లింపు చేయాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా 15 ఏళ్లుగా కూర్చున్నాయన్నారు. 2012, 2017, 2022 సంవత్సరాల్లో చేయాల్సిన వేతనాల పెంపును
చేయకుండా యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల లాభం చేసి కార్మికులకు నష్టం చేస్తుందన్నారు. ఈ పాపంలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నేటి కూటమి ప్రభుత్వాల వాటాలు కూడా పంచుకున్నాయన్నారు. ప్రధానంగా 71 రంగాల్లో ఉన్న షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్ కార్మికులకి ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి కనీస వేతన చట్ట సవరణ చేయాలని చెప్పి చట్టం ఉంది. మన రాష్ట్రంలో 2011లో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చివరిసారిగా కనీస వేతనాల చట్ట సవరణ చేస్తూ జీవోని ఇచ్చారు. మరి 2011 తర్వాత 2016లో చేయాలి, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేయలేదు. 2021లో చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఈరోజు 2026 మరలా చేయాలి, కూటమి ప్రభుత్వం చేయడం లేదు. అంటే పాలకులు ఎవరైనా కార్మికులకి ఇవ్వాల్సిన కనీస వేతన జీవోని ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికి 15 సంవత్సరాలు అంటే 3 సార్లు ఇది మారుస్తూ ఇవ్వాల్సింది ఈ రోజుకి ఇవ్వకపోవడంతో కార్మికులు అత్యంత తక్కువ జీతాలతో పనిచేయాల్సి వస్తుంది. ప్రధానంగా ఈ జీవో ఇస్తే మొత్తం కార్మికుల్లో 50 లక్షల మంది రాష్ట్రంలో ఈ రంగాల్లో వర్తించే వాళ్ళు పనిచేస్తే ఈ 50 లక్షల్లో 100కి 95% మంది ప్రైవేటు యాజమాన్యాల దగ్గర పనిచేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అస్సలు భారం కాదు, తిరిగి లాభం కూడా. కార్మికుల దగ్గరికి డబ్బులు వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఆదాయం చేకూరుద్ది. అయినా యాజమాన్యాలకి అనుగుణంగా వ్యవహరిస్తూ కార్మికుల్ని ఇబ్బందులు పెడుతూ ఈరోజు పాలకులు వ్యవహరిస్తున్నారు. కాబట్టి వెంటనే చట్ట సవరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మన ప్రధానంగా విజయనగరం జిల్లాలో దుప్పాడ గ్రామానికి సంబంధం లేని వ్యక్తులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారని, ఫిర్యాదుకు సంబంధించి దేవాదాయ శాఖ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆడిటర్ బాలాజీ భూములు ప్రహారీ గోడ కూల్చారని వైఎస్ఆర్సీపీ నాయకులు కెల్ల త్రినాథ్, దుప్పాడ గ్రామస్తులు ఆరోపించారు. ఈరోజు వారు మీడియాతో మాట్లాడారు. రామాలయం సంబంధించిన భూములు దుప్పాడ గ్రామ పెద్దలు అంగీకారంతో ఉమా బాలాజీలకు గతంలో అమ్మివేయడం జరిగిందన్నారు. బాలాజీ దగ్గర గతంలో పనిచేసిన వ్యక్తులు తప్పుగా బాలాజీపై ఫిర్యాదు చేశారన్నారు. రామాలయం సంబంధించిన భూములను అమ్మి 20 లక్షల రూపాయలతో విలువతో రామాలయం నిర్మించడం జరిగిందన్నారు. మరో 10 లక్షలు డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. కూల్చివేసిన ప్రహారీ గోడను తిరిగి నిర్మించాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఎన్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కూరమరం అవనివ్వండి, బోలే అవనివ్వండి, వాళ్ళు ఆధార్ కార్డు చేసినప్పుడు దుప్పాడు నివాసాన్ని కాదని తెలుస్తుంది కదా సదర్ ఆఫీసర్కి. అలాంటప్పుడు దుప్పాడు భూముల గురించి ఏదో ఊరి నుండి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, దాని మీద యాక్షన్ తీసుకోవడము సరైన పద్ధతి కాదని ఈ సభాముఖంగా మేము ఖండిస్తున్నాం. అయితే బాలాజీ గారు అన్నారు మా దుప్పాడు గ్రామానికి ఎటువంటి అపకారమే చేయలేదు, ఉపకారమే చేసి ఉన్నారు కానీ అపకారం చేయలేదని మా ప్రజలందరి తరపున మేము మీ మీడియా తరపున తెలియజేస్తున్నాం. అయితే సదరు నష్టం ఈరోజు జరిగింది కాబట్టి ఆ నష్టాన్ని సదరు అధికారులే పూరించాలని, ఇకపై ఎప్పుడైనా సదరు భూమిపై ఎవరైనా ఎటువంటి ఫిర్యాదులు చేసినా, ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఫిర్యాదులు చేసినా సదరు భూమికి వాళ్ళు అక్కడ నివాసులై ఉంటేనే యాక్షన్ తీసుకోవాలి. దుప్పాడలో సమస్యకి ఎక్కడో శ్రీకాకుళంలో వచ్చినప్పుడు కంప్లైంట్ ఇస్తే ఇక్కడ సమస్య ఏంటనేది వాళ్ళకి తెలియదు కదా. ఈ భూమి ఉందో ఆ రోజు మీకు మేము ఇవ్వడం జరిగింది. దీనికి కాంపౌండ్ వాళ్ళు కూడా మీరే నిర్మించండి అని మా పెద్దలందరూ కోరిక మేరకు ఆయన ఈ కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరిగింది. మరి మొన్నటి రోజున కనీసం దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు శ్రీరామ కమిటీకి కానీ అదేవిధంగా అష్టలక్ష్మి సేవా సమితికి కానీ నోటీస్ ఇవ్వకన్నా వాళ్ళు పని వాళ్ళని టౌన్లోంచి తీసుకొచ్చి వాళ్ళకి ఫుల్గా మందు పెట్టి ఆ గోడ ఇరగొట్టడం జరిగింది. ఇంటిమేషన్ లేకన్నా ఎవరికి కూడా నోటీస్ ఇవ్వకన్నా మీరు ఎందుకు కొడుతున్నారు, కొట్టవలసిన ఆవశ్యకత దేనికి వచ్చిందని అడిగాం. మేము కొట్టేస్తామన్నాను. దేనికి కొడతారండి అని అడిగాం. ఫ్రెండ్స్కి ఇవ్వడం జరిగింది, తద్వారా మేము వచ్చామని చెప్పారు. సరే మీరు రావచ్చు, ప్రాపర్గా అసలు ఏముంది ఇందులో ఏముంది, ఏటి కన్స్ట్రక్షన్ అవుతుందని కదా పరిశీలన చేయకన్నా
మీరు ఎందుకు కొడతారు, వాళ్ళు ప్రలోభాలకు లోనయ్యారని మేము అడిగితే తెల్లముఖం వేసి ఈవో సారీ చెప్పేసి మమ్మల్ని క్షమించండి, మా వాళ్ళు తప్పు అయిపోయింది, ఎవరో వాళ్ళు ప్రోద్బలంతోనే వచ్చామని మరి చెప్పడం జరిగింది. అయితే ఎండోమెంట్ ఈవో గారికి ఎంత ముట్టింది, వాళ్ళు ప్రోద్బలం పెడితే మీరు ఎందుకు కొట్టాలి, మీ ఏసీ గారు ఏమైనా డైరెక్షన్ ఇచ్చారా అని అడిగాం, డైరెక్షన్ కూడా లేదు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో కస్బా హైస్కూల్లో ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ టెట్ పరీక్షలు ఉపాధ్యాయులకు వద్దని ఎన్నోసార్లు చెప్పమన్నారు, కానీ ప్రభుత్వం టెట్ పరీక్షలు తప్పనిసరి చేస్తుందన్నారు. వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులతో పరీక్షలపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. యూటీఎఫ్ నిర్వహించిన ఈ టెట్ క్లాసులకి తెలుగు పరంగా చెప్పడానికి వచ్చాను సార్. టీచర్లకి టెట్ అనేది కంపల్సరీ చేశారు కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా మా వంతుగా ఉపాధ్యాయుల్ని టెట్ పాస్ అవడం కోసం శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం. దానిలో తెలుగు అనేది చెప్పడానికి వచ్చాను సార్. ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యి వినియోగించుకుంటున్నారండి. ఆ సెలవు పూట, ఆదివారం పూట, సెకండ్ సాటర్డేలు మరియు మిగిలిన ఖాళీ సమయాల్లో ఉపాధ్యాయులందరూ వస్తున్నారు. వాళ్ళకి శిక్షణా తరగతులు చెబుతున్నాము తెలుగు పరంగా. దాంతోపాటుగా అన్ని సబ్జెక్టులు జరుగుతున్నాయి. మెటీరియల్ కూడా ఇచ్చారండి. పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు కూడా చాలా బాగుందనే స్పందన వచ్చిందండి. ఈ కార్యక్రమం యూటీఎఫ్ నిర్వహించడం చాలా ఆనందదాయకమండి. టీచర్లందరూ కూడా టెట్ పరీక్ష పాస్ అవ్వాలి అనే నిబంధన ప్రభుత్వం పెట్టింది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించాం. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కూడా టెట్ పరీక్షను రద్దు చేయాలని ధర్నా కూడా నిర్వహించాం. అయినప్పటికీ టెట్ పరీక్ష పాస్ అవ్వాలి అనే ఒక విధానం తీసుకొచ్చింది ప్రభుత్వం. కాబట్టి చాలామంది టీచర్లు పరీక్షకి అపీర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండడం కోసమని యూటీఎఫ్గా మెటీరియల్ కూడా తయారు చేసాము. ఎస్జిటీలకి అలాగే సబ్జెక్ట్ టీచర్స్కి వేరువేరుగా సబ్జెక్టుల వారీగా మెటీరియల్ కూడా తయారు చేసాం. రాష్ట్రం నుంచి వచ్చిన మెటీరియల్ని ఎవరు కావాలంటే వాళ్ళకి ఇచ్చాము. వేపాడ మండలం భల్లంకి గ్రామానికి చెందిన సాయిలక్ష్మి అనే యువతి తీవ్రమైన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుంది. ఈమె 8వ తరగతిలో ఉన్నప్పుడు ఈ విషయం తెలుసుకున్న విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన తోపుడి బండ్ల వర్తకుల సంఘం ప్రతినిధి పట్నాల శ్రీనివాసరావు దాతల సహకారంతో 2016లో ఈమెకు ఆపరేషన్ చేయించారు. సాయిలక్ష్మి ఆపరేషన్కు వాజీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేసి దాతల సహాయం తీసుకుంది. సాయిలక్ష్మి ఆపరేషన్ను వాజీ ఛానల్ ఎంతగానో సాయం చేసింది. ఆ చికిత్సతో కోలుకున్న సాయిలక్ష్మి 10వ తరగతిలో ప్రతిభ కనబరిచి మంచి మార్కులు సాధించింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని నర్సింగ్ కోర్సు చదువుతుంది. మధ్యలో మరోసారి అనారోగ్యానికి గురైనప్పుడు కూడా దాతల సాయంతోనే ఈమె కోలుకుంది. అయితే ఇటీవల పరీక్షలు రాస్తుండగా సాయిలక్ష్మి మళ్ళీ తీవ్ర అస్వస్థకు గురైంది. ఆమెను తక్షణమే హైదరాబాద్ తరలించగా వైద్యులు పరీక్షించి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలని, అప్పట్లో అమర్చిన మిషన్ ఇక పనిచేయదని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ కోసం సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ యువతి అంత భారీ మొత్తంలో ఖర్చు భరించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో దాతలు స్పందించి ఆ యువతిని ఆదుకోవాలని పట్నాల శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఇతర వివరాల కోసం దాతలు 8897566799 నెంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు. సాయిలక్ష్మి అనే అమ్మాయికి హార్ట్లో ఓలైతే అప్పుడు ఆ అమ్మాయికి సహాయం చేయడం జరిగింది. అప్పటికి మా దగ్గరికి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి 8th క్లాస్ అవుతుంది. ఆ అమ్మాయికి అప్పుడు హార్ట్లో పరిస్థితికి 2 లక్షలు ఉంటే చాలు అమ్మాయి బతికింది. అప్పుడు మేము చేసే కార్యక్రమంలో 10,800 కలెక్షన్ చేసి మేము ఇచ్చాం. చేసిన తర్వాత 3 రోజులు టైం అయిపోయిందని పిల్లలతో మాకు ఫోన్ చేసి గడబడి చేస్తే అప్పుడు వాజీ ఆఫీస్కి మళ్ళీ మేము ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఛానల్ వారు లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లైవ్లో 75,000 రూపాయలు వచ్చింది. లైవ్లో 75,000 వచ్చిన సీఎం ఫండ్ కూడా 1,30,000 రూపాయలు వచ్చేసింది. 2 లక్షల రూపాయలు పట్టుకొని అమ్మాయి ఆపరేషన్ చేయించుకుంది. ఆపరేషన్ జరిగింది. అమ్మాయికి మిషన్ పెట్టడం జరిగింది హార్ట్లో. అయితే మళ్ళీ ఇప్పుడు ఉన్న మిషన్ సపోర్ట్ చేయట్లేదు, ఇంకో మిషన్ పెట్టారు. మొన్న నీట్ ఎగ్జామ్స్ అయితే మెడికల్ తలకిది అమ్మాయి నర్స్ కూడా చేసిన ఎగ్జామ్స్ కూడా రాస్తుంది. సోమవారం లాస్ట్ ఎగ్జామ్ రాస్తున్న టైంలోని ఆ టెన్షన్కి మిషన్ బయటికి తన్నేసింది. అమ్మాయికి తన్నేసిన వెంటనే అక్కడ మెడికల్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. అమ్మాయిని తీసుకెళ్ళిన తర్వాత మెడికల్ ఇక్కడ రాబోలేదు, హైదరాబాద్ తీసుకెళ్ళిపోవాలంటే చేసి అందరూ కూడా మా పిలుపు మేరకు అప్పుడు ఎలాగైతే స్పందించి అమ్మాయికి చాలా మంది సాయం చేశారో అదే మానవతా దృక్పథంతో ఇప్పుడు కూడా అమ్మాయికి సాయం చేసి ప్రాణరక్ష పెడతానని ఆశిస్తున్నాను. ఎట్లన్నా ఇటు కార్యక్రమంకి
12,000 రూపాయలు మా వంతు కలెక్షన్ చేసి సార్ ఎస్పీ గారి చేతుల మీదుగా నిన్న ఇప్పించాం. మరి సార్ కూడా స్పందించారు. కూడే గొప్పది, ఎందుకంటే ఆకలితోనే వాడికి ఎప్పుడైతే మనం తీసుకెళ్ళి కూడబెట్టి కానీ నా కులం పెట్టి నీ కులం పెట్టి ఉన్నాడు, ఆకలి తెచ్చుకొని తింటాడు. దయచేసి అదే మానవతా దృక్పథంతో ఈ అమ్మాయిని అందరూ కూడా ఆదుకొని మళ్ళీ ఆ అమ్మాయికి ప్రాణరక్ష పెడతారని కోరుకుంటున్నాం. నగరంలోని సంతపేట జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తోమాల మందిరం వద్ద వెలిసి ఉన్న జగన్నాథుని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. స్వామిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. 24న మారు రథయాత్ర జరుగుతున్న నేపథ్యంలో జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. చారిత్రాత్మక పవిత్ర పంచదార్ల పుణ్యక్షేత్రాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో మరియు వైసీపీ నేత కరణం ధర్మశ్రీతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం జిల్లాలో ఉన్న ప్రతి కొండను గుండు చేసే దుర్మార్గాన్ని పూనుకుంటుందని, దీన్ని ప్రజలు అడ్డుకోవాలని కోరారు. పంచదారలో మైనింగ్ ఆపాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న చేపట్టనున్న చలో పంచదార్ల కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇది రాజకీయ పోరాటం కాదని, సనాతన ధర్మాన్ని కాపాడే పోరాటమని స్పష్టం చేశారు. కూటమి పెద్దలకు, నాయకులకు పంచభూతాలు దోచుకుని తినాలన్న తాపత్రయం, ఆరాటం తప్ప భగవంతుడే అంటే భయం గాని భక్తి గాని లేవని మండిపడ్డారు. నిన్న దీక్షని విజిట్ చేశాం. అందరం కూడా పార్టీ నాయకత్వం అంతా కూడా కలిసి నిర్ణయం తీసుకొని రేపు 21వ తారీఖున మంగళవారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చలో పంచదార్ల కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక తప్పుడు ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తూ ఏదో వీళ్ళకి హిందూ ధర్మం పైన, సనాతన ధర్మం మీద ప్రేమ ఉన్నట్టు ఒక తప్పుడు ప్రచారాన్ని చేసేటువంటి కార్యక్రమం వారు చేయడం గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చూసాం. ఈరోజు ఒక పక్క సింహాచలం కొండను తవ్వేస్తూ ఉన్నారు, ఈరోజు పంచదారుల కొండను తవ్వేస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో కనిపించేటువంటి ప్రతి కొండని గుండు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు మనం ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు పంచదారుల ప్రాంతంలో ఇచ్చినటువంటి మైనింగ్ లీజులన్నీ కూడా రద్దు చేయాలి, ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశాం. ఈ సందర్భంగా వారితో పాటు దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ పాపంలో మీ తాలూకా పాత్ర కూడా ఉంది. రేపు వారు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రేపు అధికారం పోతే ఏ దేశాల్లో పారిపోతారు, కానీ మీరు మాత్రం వ్యవస్థలో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఉన్న అర్హులైన 10,715 మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంలోకి మారేందుకు వన్ టైం అవకాశం కల్పించింది. దీనిపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయంతో 2 దశాబ్దాల ఉద్యోగుల కళ నెరవేరిందని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ పలుచోట్ల ఉద్యోగులు అభినందన సభలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగా సిపిఎస్ నుండి ఓపీఎస్కు మారిన ఉత్తరాంధ్ర ఉద్యోగుల సంఘం విశాఖలోని స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో కృతజ్ఞత అభినందన సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. వారిని ఉద్యోగులంతా సన్మానించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో వల్ల సుమారు 11,000 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరిందన్నారు. నుంచి ఓపీఎస్ పొందినటువంటి సుదీర్ఘకాలం పోరాటం చేసి సాధించినటువంటి ఈరోజు వారందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ఏర్పరచుకున్నటువంటి సమావేశం. సుదీర్ఘకాలం పోరాటం చేసి ఈ రోజున వారి యొక్క సమస్య ధర్మపరమైన, న్యాయపరమైన సమస్యగా ఈ కూటమి నాయకత్వం భావించి ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఆ రకంగా సిపిఎస్ నుంచి ఓపీఎస్కి 2003 నోటిఫికేషన్ ద్వారా నియామకమైనటువంటి 11,000 మంది సభ్యుల్లో 6,500 మంది టీచర్లుగా
నియమించబడ్డారు. మిగతా వారందరూ కూడా వివిధ స్థాయిల్లో ఉద్యోగాల్లో నియమించబడ్డారు. మత్స్యకారులన్నా వారి ప్రాణాలన్నా కూటమి ప్రభుత్వానికి చిన్న చూపని వైసీపీ నాయకులు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, బోడిగొండ అప్పలనాయుడు విమర్శించారు. ఈ నెల 11న మాజీ సీఎం జగన్ ఓదార్పు కార్యక్రమంలో భాగంగా జబ్బర్తోటలో బాధిత మత్స్యకార కుటుంబాల పార్టీ తరఫున ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీ మేరకు ఒక్కో కుటుంబానికి 7 లక్షల చొప్పున మొత్తం 49 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబాలకు పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, వాసుపల్లి అందజేశారు. అనంతరం కేకే రాజు, వాసుపల్లి అప్పలనాయుడు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం బాధిత మత్స్యకార కుటుంబాలకు చెరో ₹1 కోటి చొప్పున పరిహారం ఇస్తే సరే, లేకుంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీని నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు. అలానే వాసుపల్లి గణేష్ గారు, వరద కళ్యాణ్ గారు మా అందరి ద్వారా మీ అందరికీ పంపిణీ చేయడం, మళ్ళీ అధికారంకి వచ్చిన తర్వాత మీకు ₹1 కోటి అనేసి ఏదో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏదైతే అనౌన్స్ చేశారో ఆయన మాట తప్పని మడం తప్పనటువంటి నాయకుడు కాబట్టి ఆయన ఉంటారు. మీ మత్స్యకారుల మీద అనలేని ప్రేమ చూపిస్తే అబద్ధపు మాటలకి, మోసపూరిత హామీలకి ఇవాళ రాష్ట్రంలోని మహిళా సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాగ పథకాలు వేస్తుండో వచ్చినటువంటి వాడు కూడా సూపర్ 6గా వేస్తాడని చెప్పినటువంటి హామీతో మోసపోయి ఓట్లేశారు. జూలై 1వ తారీఖున విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకెళ్ళిన మత్స్యకార బోటు ప్రమాదవశాత్తు తిరగబడి ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ బోటు ప్రమాదానికి సంబంధించి ఈ సంఘటన విషయంలో ఈ ప్రభుత్వం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, మెరైన్ పోలీసు కానీ, కోస్ట్ గార్డు కానీ, అధికార పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ పూర్తి బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ప్రాంతానికి చెంది ఈ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న అనిత్ గారు కానీ వాళ్ళని పరామర్శించడానికి కూడా రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ప్రతిపక్ష పార్టీగా ఒత్తిడి తీసుకొచ్చి మీకు ₹1 కోటి నష్టపరిహారం ఇప్పించే వరకు కూడా మనం పోరాటం చేస్తాం. ఈరోజు అధికారం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే ఈ కూటమి 3 పార్టీలు కలిసి ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే, ముఖ్యమంత్రి సహాయ నిధి అయితే, ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి అయితే కేవలం ₹10 లక్షలు ఇచ్చి కంటి తుడి చరిగా చేతులు దులుపుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నిధులతో 7 కుటుంబ సభ్యులకి కూడా ₹7 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. మత్స్యకారులు అంటే అన్టచబుల్స్, ఇది కేవలం సోషల్ ఇంజస్టిస్ అన్నమాట. స్టీల్ ప్లాంట్లో జరిగితే టాప్ టు బాటమ్ వాళ్ళు ఇచ్చారు, 25 లక్షలు అనౌన్స్ చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అక్కడ కోర్టు అని చెప్తే, సముద్రం 950 కిలోమీటర్ల మత్స్యకారులు అంతా కూడా బతుకుతా ఉన్నాం. టోపోగ్రఫీలోనేమో కోట్లు సంపాదిస్తుంటే మేము మాత్రం ఏంటంటే 3 పూటలు కాకపోయినా 2 పూటలైనా భోజనం చాలని చెప్పేసి ఉంటాం అన్నమాట. వేట నిషేధం ఉంటుందో అప్పుడు కేవలం బియ్యం ఇచ్చి కంటి తుడుపు తుడిచే చంద్రబాబు నాయుడు ఉంటే 10,000 చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు చెప్తాను, వెలగపూడి చెప్తాడు ఇక్కడ ఉండే వంశీ మత్స్యకారులు అంటే ప్రేమ అని చెప్పేసి. మత్స్యకారులు అంటే ప్రేమ ఏంటి? అచ్చెన్నాయుడు వచ్చాడా? నిలదీయలేవా జనసేన? నీట్ పేపర్ లీక్పై గత 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ ఉద్యమంపై ప్రధాని మోడీ మౌనం వీడాలని భీమసేన వ్యవస్థాపక అధ్యక్షులు రవి సిద్ధార్థ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద సోనంకు మద్దతుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సోనంతో చర్చలు జరిపి ఆయన ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. నీట్ లీక్ కారణంగా 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే మోడీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం దుర్మార్గమన్నారు. నీట్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడుతున్న సోనం ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలు, అనేక దేశాలు 1996-98లో రామన్ మ్యాగ్సెస్ అవార్డు వచ్చింది సోనం వాంగ్చుక్కి. ద హీరో ఆఫ్ రోలెక్స్ అనే ప్రపంచ దేశాలు అవార్డు ఇచ్చాయి. అనేక దేశాలు ఆయన సేవలను గుర్తించి, ఆయన మేధా సంపత్తిని గుర్తించి, స్విట్జర్లాండ్ లాంటి దేశాలు, న్యూజిలాండ్ లాంటి ప్రపంచ దేశాలు ఆయన ఆహ్వానించి, ఆయన మా దేశంకి వచ్చేయండి, మీకు కావలసిన వసతులన్నీ కల్పిస్తాము అని ఆయనకి ఎన్నో ఆహ్వానం వచ్చినా ఆయన పుట్టినటువంటి ప్రాంతం రుణం తీసుకునే భాగంగా లడక్ ప్రాంతంలోనే వేసవిలో వాటర్ ప్రాబ్లం వస్తుందని మంచు చక్రాన్ని ఏర్పాటు చేశాడు. విద్యా విధానం అంతా బట్టి విధానంలో కంఠస్థ చేసే విధానం ఉంటే ఆయన పేరుతోనే, ఆయన ఇన్స్పిరేషన్ పేరుతోనే అమెరికాను 3 Idiots సినిమా తీశారు. అంత గొప్ప మేధావి 18 రోజులుగా మంచినీళ్ళు మాత్రమే తాగి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడంటే దేశ ప్రజలందరూ గమనించాలి, ప్రభుత్వం గమనించాలి. నీట్ ఎగ్జామ్ గత 5 సంవత్సరాలుగా లీక్ అవుతుందని ప్రభుత్వ నివేదికలో చెప్తుంది. ఈ సంవత్సరం 2025-26 నీట్ పేపర్లో సుమారుగా 24 నుంచి 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గత 5 సంవత్సరాలుగా 93 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
దీనికి పరిష్కారం చేయమన్నారు ఆయన. కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కూని అయిందని సిపిఎం నాయకులు కె లోక్నాథం జగ్గునాయుడు ఆరోపించారు. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నించేవారిని, ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడేవారిని జైల్లో పెడుతున్నారని, ఇదేమి పాలని మండిపడ్డారు. విశాఖలో రోజు రోజుకు నిర్బంధం పెరుగుతుందని, డేటా సెంటర్కు అనుమతులిచ్చి భూములు ఇచ్చిన తర్లువాడ రైతులకు పరిహారం ఇవ్వకుండా వారికి మద్దతుగా నిలుస్తున్న నాయకులపై నిర్బంధం ప్రయోగించడం న్యాయమా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో తమ పర్యటనకు అడ్డుపడుతున్నారని వాపోయిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇలా నిర్బంధాలు ప్రయోగించడం తగదన్నారు. విశాఖపట్నం సర్వనాశనం చేసే డేటా సెంటర్ని అన్ని రకాలైన అనుమతులు ఇచ్చి ఎవరైతే తర్లువాడ రైతులు ఉన్నారో, దళితులు ఉన్నారో వాళ్ళకి గతంలో ప్రభుత్వం ఏదైతే ఎంఓయూ కుదుర్చుకుందో వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వమని అనేక సందర్భాల్లో సిపిఎం పార్టీ అడుగుతూ ఉంటే దాన్ని పక్కన పెట్టి ఆ రైతులు కలవడానికి కానీ లేదు నిర్వాసితులకు సంబంధించిన అంశాల గురించి ప్రస్తావించడం కానీ ఏం చేసినా పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ కాసి అరెస్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వాళ్ళందరూ కూర్చోబెట్టి నెల రోజుల్లో ఈ సమస్య పరిష్కారం చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా పరిష్కారం చేయలేదు కాదు కదా, అదాని సెంటర్కి సంబంధించి పనులన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే మా మీద కూడా కేసులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇది సరైనది కాదు. ఎప్పటికైనా ఇక్కడున్న పోలీసు అధికారులు చూడాల్సింది అంటే రాజ్యాంగబద్ధంగా మేము వ్యవహరిస్తున్నామా లేదని చూడాలి. చంద్రబాబు ప్రభుత్వానికి మానవత్వం ఉందని అడుగుతున్నాం. గూగుల్ డేటా సెంటర్లో పనిచేస్తున్నటువంటి మధ్య అప్పలరాజు అని చెప్పినటువంటి ఒక కార్మికుడు పనిచేస్తుండగా కుప్పకూలిపోయాడు. మానవత్వం ఎమ్మెల్యే అయితే ఆ కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. మృతుల కుటుంబాన్ని నష్టపరిహారం చెల్లించాలని చెప్పని నిన్న ఆందోళన చేస్తే వందలాది పోలీసులు ఉపయోగించి వాళ్ళు బయటికి నెట్టేసి భయభ్రాంతికి గురి చేసి ఈ మరణవార్త తెలిసిన తర్వాత సిఐటియు భీముల జోన్ నాయకులు అక్కడికి వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తే మార్గ మధ్యంలో తల్లువాడికి అన్ని మార్గాల్ని పోలీసులు దిగ్బంధనం చేసి సిఐటియు సిపిఎం పార్టీ నాయకులు అక్కడికి వెళ్లకుండా వాళ్ళకి అండగా నిలవకుండా ఆంక్షలు పెట్టి వీరిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో భీముల పోలీసులు నిర్బంధించారు. అఖిలఖండ్ల తెలుగుల సంక్షేమ సంఘం విశాఖపట్నం జిల్లా అడ్డు హక్కు కమిటీ ఆధ్వర్యంలో రైల్వే న్యూ కాలనీ శుభలక్ష్మి కళ్యాణ మండపంలో పెన్షనర్స్, ఎంప్లాయీస్, టీచర్స్ విభాగ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జోన్ 1 పరిధిలో గల 10 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, పలువురు పెట్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే విశాఖ జిల్లా పరిధిలో గల 10వ తరగతి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా అడ్ హక్ కమిటీ చైర్మన్ డాక్టర్ కల్లేపల్లి కోర్నాథ్ మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా వారికి నగదు, స్వర్గీయ గ్రోస్ గోపాలయ్య గోల్డ్ మెడల్స్ ప్రదానం చేసినట్లు చెప్పారు. అలాగే తెలకుల కులానికి చెందిన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. 28వ తేదీన అఖిలఖండ తెలుగుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పెన్షనర్స్, ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు జోనల్ స్థాయి సమావేశాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు మేము గత 6 సంవత్సరాలుగా మా కులానికి చెందినటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలనేటువంటి సదాశయంతో, సత్సంకల్పంతో మేము గోల్డ్ మెడల్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. స్వర్గీయ శ్రీ గ్రోస్ గోపాలయ్య గారి పేరు మీదట ఈరోజు నగదు ప్రోత్సాహకాలు, గోల్డ్ మెడల్స్, సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ మెమోంటోస్ కూడా అందజేయడం జరిగింది. అంటే కుల సేవలో మా కులానికి చెందినటువంటి పెన్షనర్స్ని, ఎంప్లాయీస్ని, టీచర్స్ని భాగస్వామ్యులు చేయాలనేటువంటి సదాదృశ్యంతో ఈరోజు మనం పీఈటీ జోనల్ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఆ లక్ష్యాలని, ఆశయాల్ని తీర్మానించుకున్నాము. భవిష్యత్తు కార్యాచరణని, విధి విధానాల్ని రూపకల్పన చేసుకోవడం కూడా జరిగింది. శ్రీ గ్రోసు గోపాలయ్య గారి ప్రతిభా పురస్కారాల అవార్డ్స్, అలాగే విశాఖపట్నం జిల్లా నుంచి ప్రతిభా పురస్కారాలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి దగ్గర 60 మంది స్టూడెంట్స్కి మేము మెమెంటోలు, గోల్డ్ మెడల్స్, నగదు బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. మరి స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క పురోగతి కోసం అని చెప్పి ఈ ప్రోత్సాహక బహుమతులన్నీ ఇవ్వడం జరుగుతున్నది. వాళ్ళు ఒక విధంగా ఇన్స్పిరేషన్ క్రియేట్ చేద్దామని, అదేవిధంగా మా కమ్యూనిటీకి మరి ఎప్పటి నుంచో మేము కోరుకున్న కార్పొరేషను, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గవర్నమెంట్కి మేము వినతి పత్రం అందజేయడం జరిగింది. రైల్వే న్యూ కాలనీలో కొలువై ఉన్న 4 గ్రామాల ఆరాధ్య దేవత శ్రీ పరదేశమ్మ అమ్మవారి ఆలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. గౌరవ అధ్యక్షులుగా శ్రీరామ్ తాతాజీ, అధ్యక్షులుగా గొంప గోవిందరాజు యాదవ్, కార్యదర్శిగా భీమలశెట్టి మారుతీరావు, కోశాధికారిగా సరప శ్రీనివాసరెడ్డి, ఆడిటర్గా కొత్తపల్లి నాగేశ్వరరావు ప్రమాణం స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందరాజ్ యాదవ్ మాట్లాడుతూ 4 కమిటీల సభ్యుల సహకారంతో ఆలయ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ 2 ఏళ్ల పదవీ కాలంలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ 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 పరదేశమ్మ ఆలయం కొత్త కమిటీ నూతన కమిటీ ప్రమాణోత్సవం ఇచ్చేసిన 4 గ్రామాల పెద్దలు మరియు ఇక్కడ పెద్దల కమిటీ మరియు పాత సంఘం ఇక్కడ పరదేశమ్మ సేవా మండలి సమితి ఒక్కరికి అలాగే ముఖ్యంగా నాకు శ్రీ బాలభక్త సమాజం నుంచి మా కమిటీ తరఫున బోర్ వరశంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నాకు అక్కడ నుంచి ఎలక్ట్ చేసి మా బాలభక్త సమాజం నుంచి ప్రెసిడెంట్గా నా పేరు ప్రపోజల్ పెట్టడం అలాగే ఇక్కడ ఈ 4 సంఘాలలో కూడా దానికి యాక్సెప్ట్ చేసి దానికి నాకు ఈ ప్రెసిడెంట్గా అలాగే ఆనరబుల్ ప్రెసిడెంట్గా సీరం తాతాజీ గారిని సెక్రటరీగా మారుతి గారిని క్యాషియర్గా శ్రీనివాస గారిని ఆడియేటర్గా మన నాగేశ్వరరావు గారిని మరియు ఇక్కడికి వచ్చిన మహిళా భక్తులందరికీ మరియు ఇక్కడ చేస్తున్న ఇక్కడి నుంచి మీకు ఏదో అబ్జెక్షన్ వెళ్ళిపోయామని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆలయం అభివృద్ధి బాటలో మీ అందరి సహకారాలతో మరింత అభివృద్ధి చేయడానికి మేము రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పారిశ్రామిక ప్రగతిని పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 25 మాసాలుగా ఈ ప్రభుత్వం కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్లు తప్పుడు ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే వరుసగా 4 సార్లు నెంబర్ 1 నిలిచిన ఆంధ్రప్రదేశ్ను ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమ చేతకానితనంతో 8వ స్థానానికి దిగజార్చిందని మండిపడ్డారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు భద్రత కరువైందని శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అనేటువంటిది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నడుపుతూ ఉన్నారు తప్ప ప్రజలకు ఏం మంచి చేయాలి, ఇచ్చినటువంటి హామీలు ఎలా అమలు చేయాలి, పారిశ్రామికవేత్తల్ని ఎలా ప్రోత్సహించాలి, కొత్తగా పెట్టుబడుల్ని ఎలా తీసుకురావాలి అనేటువంటి దాని మీద ఎక్కడా కూడా లేదా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయడం, మేము తెచ్చినటువంటి కంపెనీలకి వారు తెచ్చినట్టుగా పబ్లిసిటీ చేసుకోవడం, ఇదే 25 మాసాలుగా చూస్తున్నాం తప్ప రాష్ట్రానికి మంచి చేసేటువంటి విధంగా సంపద సృష్టించేటువంటి విధంగా ఎక్కడా కూడా అటువంటి కార్యాచరణ కానీ కార్యక్రమాలు కానీ జరగట్లేదు అనేటువంటిది మన రాష్ట్రంలో కనబడుతున్నటువంటి పరిస్థితులు. నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈరోజు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8వ స్థానంలో ఉంది అనేటువంటి స్థాయికి ఈరోజు ఈ రాష్ట్రాన్ని దిగజార్చారు. వరుసగా 4 సార్లు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానంలో నిలబడినటువంటి రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గడిచినటువంటి 2 సంవత్సరాల్లో 3 సార్లు సింగపూర్ వెళ్ళారు, 2 సార్లు దావోస్ వెళ్ళారు, మొన్న సౌత్ కొరియా అన్నారు, దానికి ముందు దుబాయ్ అన్నారు, మధ్యలో ఒకసారి యూకే వెళ్ళారు, అమెరికా వెళ్ళారు. ఈ ప్రపంచ యాత్రికుల్లా దేశాలు తిరుగుతున్నారు తప్ప పెట్టుబడులు రావడం కానీ పెట్టుబడుల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులకి ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కానీ ఏది కూడా ప్రభుత్వం సహకరించట్లేదు. బర్మా కాలనీ బ్యూ వ్యవహారంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని బర్మా కాలనీ కాంతి సీకుల పునరావాస సంఘం ప్రధాన కార్యదర్శి గునుపూడి అరుణ్ కుమార్ ఆరోపించారు. మురళీనగర్ బర్మా కాంతి సీకుల కాలనీ నూకాలమ్మ గుడి వద్ద ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 49వ వార్డు బర్మా కాలనీలో ఎకరం స్థలం మాత్రమే ఉందని తెలిపారు. 16 ఏళ్లుగా ఇళ్ల కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు. 2019లో మీటర్ల కోసం వైసీపీ హయాంలో దరఖాస్తు చేశామని గుర్తు చేశారు. 50 షెడ్లు వేసామనడం అసత్యమని కొట్టి పారేశారు. కబ్జాలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకుని అర్హులకు ఇల్లు నిర్మించి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బర్మా కాంతిసీకులైనటువంటి వైసీపీ వారి సంతతి స్థానిక మాజీ కార్పొరేటర్ అయినటువంటి అల్లు శంకర్రావు, కేకే రాజు గారు గత కొంతకాలంగా బర్మా కాంతిసీకుల భూమిపై దుష్ప్రచారాలు చేస్తున్నారు. అది ప్రభుత్వ భూమని, అది రాత్రే షెడ్లు లేపేశారని, అలాగే ఇక్కడ అందరికీ డబ్బులకి అమ్మారని, ఆ విషయంపై ఈరోజు మీకు క్లారిటీ ఇవ్వడానికి వచ్చాం. ఈ భూమికి సంబంధించిన ఏ పత్రాలు ఉన్నాయని, ఏ డాక్యుమెంట్లు ఉన్నాయని, అసలు ఎంత భూమి ఉందని మీకు తెలుసా? ఏమీ తెలియకుండా దయచేసి అసత్యాలు మాట్లాడవద్దు.
స్థానికులు చెప్పారని, కార్పొరేటర్ చెప్పారని కేకే రాజు గారు తప్పుడుగా మాట్లాడుతున్నారు. క్లారిటీగా మాట్లాడండి. ఇక్కడున్నది ఎకరం 4 సెంట్లు అయితే ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. దీన్ని కావాలని అతను స్థానిక కూటమి నాయకులను కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి కలుపుతున్నారు. మా ప్రభుత్వం వచ్చాక ఇస్తానని చెప్పి అతనే కదా అందరితోని చెప్పారు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత రాత్రి 50 షెడ్లు నిర్మించారని అంటున్నారు. 50 షెడ్లు నిర్మించినంత వరకు మీరు ఊరుకుంటారా? మీ పబ్బం గడుపుకోవడానికి దయచేసి దుష్ప్రచారాలు మానేయండి. సోనం వాంగ్చుక్ ను అక్రమంగా అరెస్ట్ చేసి దీక్షను భంగం చేయడాన్ని ప్రజా సంఘాలు ఖండించాయి. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ, ఐద్వా, డివైఎఫ్ఐ మద్దిలపాలెం కళాభారతి రోడ్లోని నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాజు మాట్లాడారు. నీట్ పరీక్షపై లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. కొందరి అక్రమాల వల్ల 25 లక్షల మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నప్పటికీ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుసుకున్నాం. ఆయన ఏదైతే దేశంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోతా ఉందో ఆ భ్రష్టు పట్టడాన్ని కాకుండా మంచి విద్యా వ్యవస్థ ఉండాలి. నీట్ పరీక్షా పేపర్ని ఈరోజు లీకేజ్ ఎవరైతే చేశారో వాళ్ళ మీద విచారణ చేపట్టి శిక్షించాలి, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఏదైతే ఈ నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాదు ఈరోజు నీట్ పరీక్ష రాసిన వాళ్ళు 25 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదొకటే కాదు, 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది అనేసి అంటే ఈరోజు ప్రభుత్వ విధానాలే కారణం. ఏదైతే ప్రభుత్వం ఈరోజు కనీసం ఆమరణ నిరాహార దీక్షలు చేస్తుంటే కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. వెంటనే ప్రభుత్వం స్పందించాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పందించాలి. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురం ఎయిర్పోర్ట్ విమానాశ్రయ ప్రారంభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కొండపల్లి. ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని కొండపల్లి శ్రీనివాస్ పిలుపు. ఆంధ్ర జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం. అధికారంలోకి రాగానే బాధిత మత్స్యకార కుటుంబాలకు చెరకు ₹1 కోటి పరిహారం. జబ్బరి తోటలో ఆర్థిక సాయం అందించి భరోసానిచ్చిన వైసీపీ నేతలు. సిపిఎస్ నుండి ఓపీఎస్ కు మార్పు. కృతజ్ఞ అభినందన సభలో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఉత్తరాంధ్ర ఉద్యోగులు. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.